ఏదేమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఏదేమైనా సరే నేను అక్కడికి వెళ్తాను. ఏదేమైనా సరే నేను ఈ పని చెయ్యను. ఏదేమైనా సరే నేను అతనితో మాట్లాడను. ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం కమ్ వాట్ మేను ఉపయోగిస్తాం. కమ్ వాట్ మే అంటే ఏదేమైనా సరే, ఏది ఏమైనా సరే. సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమంటే కమ్ వాట్ మే ప్లస్ సెంటెన్స్. ఏదేమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఏదేమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఏది ఏమైనా సరే నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను. కమ్ వాట్ మే ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. కమ్ వాట్ మే ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్. ఏదేమైనా సరే నేను అక్కడికి వెళ్తాను. కమ్ వాట్ మే ఐ విల్ గో దేర్. కమ్ వాట్ మే ఐ విల్ గో దేర్. ఏదేమైనా సరే నేను నిన్ను రేపు కలుస్తాను. కమ్ వాట్ మే ఐ విల్ మీట్ యూ టుమారో. కమ్ వాట్ మే ఐ విల్ మీట్ యూ టుమారో. ఏదేమైనా సరే నేను ఈ పని చెయ్యను. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ డూ దిస్ వర్క్. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ డూ దిస్ వర్క్. ఏదేమైనా సరే నేను అతనితో మాట్లాడను. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. కమ్ వాట్ మే ఐ విల్ నాట్ టాక్ టు హిమ్. ఇప్పుడు మీకు ప్రాక్టీస్ కోసం ఒక క్వశ్చన్. ఏది ఏమైనా సరే నేను నీకు సహాయం చేస్తాను. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.